సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను ఏపీలో రైతులను బెంబేలెత్తిస్తోంది. భారీ గాలులకు వరి పంట నేలకొరుగుతోంది. తుఫాను ధాటికి పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టు దశలో ఉన్న వరి పంటలు నాశనమవుతున్నాయని, భారీ వర్షాల కారణంగా పొలాల్లోనే నీళ్లు నిలిచిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం పంటలకు ఉచిత బీమాను కూడా కల్పించలేదని వాపోతున్నారు రైతులు. కోనసీమ జిల్లా శివకోడూరులో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తుఫాన్ ప్రభావం కోనసీమ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందనే వార్తలు రావడంతో మొత్తం జిల్లాలో రైతులంతా తీవ్రంగా ఆందోళన పడే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే తుఫాను పరిస్థితి దగ్గరవుతున్న కొద్దీ తీరంలో విపరీతంగా గాలులు వీస్తున్నాయి. దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల పంట నేల వాలిపోతుంది. ప్రస్తుతం అయితే కోనసీమలో ఖరీఫ్ కోతలు ఇంతవరకు మొదలు కాలేదు. మొత్తం పంట అంతా కూడా చేలలోనే ఉంది. పంట అంతా కూడా పనలపైనే ఉంది. ఈ పనలు కాస్త నేల వాలిపోతున్నాయి. మనం చూస్తున్న ఈ పంట అంతా ఇది రాజోల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. శివకోడుసు, మట్టపురం దగ్గరలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఇదే పరిస్థితి చాలా చోట్ల ఏర్పడుతుంది. పైరు గింజ కట్టే దశలో, పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఉంది. ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడినా పంట నిలబడే అవకాశం లేదని రైతులు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నప్పుడు చాలా వరకు ఇలా నేల వాలిపోయిన పంట ఎందుకు పనికిరాకుండా పోతుంది, దీన్ని తిరిగి నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే భారీగా కురిసిన వర్షంతో దాదాపు 2-3 అడుగుల మేర నీరు రోజుల తరబడి నిలవ ఉండిపోతే ఎట్టి పరిస్థితుల్లో పంట బట్టకట్టే అవకాశం లేదని రైతులు చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి రైతులు ఏమంటారు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కోనసీమ అంతా కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇలాగ చాలా చోట్ల పంట నేలను అంటేస్తుంది పైరంతాను. అసలు ఇది బతికే అవకాశం ఉందా, ఏంటి పరిస్థితి? లేదు సార్, ఇప్పుడు సార్వ అయితే మేము 3 ఎకరాలు 4 ఎకరాలు ఉడిచామండి. ఉడిచిన తర్వాత ఈ పంట ఇప్పుడు వరకు బాగానే ఉంది. అయితే ఈ తుఫాను వల్ల 50% ఇప్పుడు పడిపోవడం జరుగుతుంది. ఈ రోజు అయితే బాగా ఎక్కువ ఉందంటున్నారు తుఫాను. బాగా విపరీతమైన గాలి వీస్తున్నారు. ఈ గాలి కనుక వస్తే కనుక ఈ మొత్తం నేల మట్టం అయిపోద్ది. చేయనంతా కూడా మాకు చేతికి వచ్చేది ఏమి గింజ కూడా లేదు. ఒక గింజ కూడా మా చేతికి వచ్చే విధానం కనపట్లేదు. ఈ తుఫాను రావడం వల్ల మా చేలన్నీ కూడా పడిపోయి నష్టపోతాం. ఇప్పుడు 2-3 రోజులు నీళ్లు కూడా నిల్వ ఉండిపోయే పరిస్థితి, బయటకు పోయే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇలాగే కొనసాగితే అసలు ఏ రకంగా కొనసాగుతుంది సార్ తుఫాను? అసలు ఏమి ఉండదండి, చేయని అసలు ఏమి ఉండదు. కానీ ఒక గింజ కూడా చేతికి రాదండి. మేము మరి ఎలా బ్రతకాలో అర్థం అవ్వట్లేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది ఈ తుఫాను వచ్చి. ఇప్పుడు గత ప్రభుత్వం పంటకు ఇన్సూరెన్స్ చేసేది, ప్రభుత్వమే చేసేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ చాలా మందికి లేదు. పంట నష్టపోతే పరిస్థితి ఏంటి? పంట నష్టపోతే పరిస్థితి ఏం లేదు సార్. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదండి. ఇప్పుడు మన ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ కూడా వస్తే మాకు ఇబ్బందులకు కొంచెం గురవుతున్నాం. ఆ ఇన్సూరెన్స్ అన్న గవర్నమెంట్ ఇప్పిస్తే మాకు బాగుంటుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నాం. పరిస్థితి వాతావరణం మరి వ్యవసాయాలు చాలా మరి నీటి మట్టం పడిపోయినాయండి. మరి ఇంకా 2-3 రోజులు ఇదే రకంగా ఉంటే కనుక మాత్రం పంట చేతికి రాదు. రైతులు చాలా మరి ఆందోళన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. మరి దీన్ని మరి మీ ప్రభుత్వం వారే మరి ఏమైతుందని అని చెప్తారు. మరి మీరే చెప్పాలని. ఏమీ లేదండి, ఇంకా రెక్కల ఆధారమైన. ఇంకా ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి? ఎకరానికి 25,000 దాటి ఉంటుందండి ఒక్క ఎకరానికి. 25,000 పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం కట్టేది, ఈ ప్రభుత్వం కట్టలేదు. మరి దాని పరిశ్రమ ఎలా ఉంటుంది? పరిశ్రమ ఉంది. ఇంకా రైతులు పురుగు మందులు తాగి అవటం చిత్తి ఇవ్వటం తప్పదు. మరి ఎక్కడ తట్టాను సార్? ఇప్పుడు శిస్తు సారవాలోనే ఇస్తారు కదా? సారవాయి దాలవే దేనికదే. ఇప్పుడు దాళవాలో 60 బస్తాలు 55 బస్తాలకు వచ్చే అవకాశం. సారవాలు అంత కూడా రాదు కదా అక్కడ. సిరిసాకం కూడా రాదు. సిరిసాకం కూడా రాదండి. ఎకరానికి 15 బస్తాలు తప్పితే బాగా పడితే 20 బస్తాల కంటే ఎక్కువ పండి సార్. మరి పెట్టుబడి కోత కూలి మొత్తం ఈ చేతికి వచ్చేది అంతా. మళ్ళీ లోకలనేమో బ్యాంకుల సెలవులు అంటారు, ఈ సెలవులు అంటారు, ఈ సెలవులు అంటారు. 10 దిక్కులు కూడా ఇలాగే పడిపోయినాయండి. ఇలాగే పడిపోయినప్పుడు రైతుకి మన కౌలుకి ఇచ్చుకున్న ఊడ్చామని 3 ఎకరాలు 4 ఎకరాలు. ఈ కౌలుకి వాళ్ళు పోతే వాళ్ళు ఊరుకోరండి. ఇప్పుడు కూర్చు 800-900 ఉన్నదండి. ఇప్పుడు ఆ స్కూల్ తీసుకొచ్చి 900 ఎట్టి మన కోతల గురించి ఒప్పుడు చేయిందండి, పడిపోయింది అంతానే. ఏమో రైతులకు ఏమి ఉండదండి. ఆఖరికి రైతు 10 దిక్కులు కూడా అలాగే ఉంటే కనుక పురుగు మందు దక్క ఇంకేం ఉపకారం లేదండి. పురుగు మందు తప్ప ఇంకేం లేదండి.
వీళ్ళంతా చెప్పేది ఒకటే, కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితిలో పనలు వాలిపోయినాయి. దాంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట బతికి బట్టకట్టే అవకాశం లేదు. మరోవైపు గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించేది, ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా చేయించలేదు కాబట్టి పూర్తి స్థాయిలో పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. లేదంటే ఇప్పటివరకు ఎకరానికి 25,000 వరకు పెట్టుబడి పెట్టాం. దీంతోపాటు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. రైతు బతకాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలన్న విషయం చెప్తున్నారు. మరోవైపు మొంతా తుఫాన్ తరుముకొస్తుంది. అసలు ఈ మాత్రం పంట కూడా మిగిలే అవకాశం లేదని వీళ్ళు భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. శివకోణ నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.